ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం మునక ఉంది అనే చర్చ వర్షం వచ్చినప్పుడల్లా జరుగుతుంది. మునక ప్రాంతం కాదు, తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది. ఇందులో ఏది నిజం అనే చర్చ ప్రజల్లో ఉంది. నిజానిజాల గురించి పక్కన పెడితే అమరావతి ప్రాంతంలో 3 వాగులున్నాయి. ఒకటి కొండవీటి వాగు, రెండవది కొటేళ్ల వాగు, మూడవది పాలవాగు. ఈ 3 వాగులు అమరావతి పైభాగం నుంచి అంటే కొండ ప్రాంతాల్లో నుంచి కలిసి వచ్చి ఇవన్నీ కూడాను ఈ కొండవీటి వాగులో చేరుతాయి. కొండవీటి వాగు కృష్ణానదిలోకి వెళ్ళాలి. అయితే నిపుణులు చెబుతున్న దాని ప్రకారం, లేదు మనము చూసినా కూడా కనిపిస్తున్న దాని ప్రకారం, ఇప్పుడు ప్రజెంటు కొండవీటి వాగు పైన ఒక ఎత్తిపోతల పథకం ఉంది. అది ఎందుకు ఉంది అని చెప్పేసానంటే, ఆ ప్రాంతంలో నీరు నదిలోకి పోవాలంటే నది కొంచెం ఎత్తులో ఉంది, ఈ కొండవీటి వాగు కొంచెం డౌన్లో ఉంది. అందువల్ల నీరు వెళ్ళటం లేదు కాబట్టి అక్కడ ఎత్తిపోతల పథకాన్ని పెట్టారు. ఇప్పుడు ఆ పైనుంచి ఈ 3 వాగుల్లో నుంచి వచ్చే నీటిని కృష్ణానదిలోకి కలపాలంటే కృష్ణానదిలో నీరే ఎనిక్కి వస్తుంది. అందుకని చెప్పేసి మరలా రెండవ ఎత్తిపోతల పథకాన్ని అక్కడ ఏర్పాటు చేసేందుకు, ఉండవల్లి పక్కమంటే ఏర్పాటు చేసేందుకు కృష్ణానది మీద ప్రతిపాదనలు రూపొందించాడు. టెండర్లు కూడా పిలిచారు. మొత్తం టెండర్ విలువ వచ్చేసేసి 595 కోట్లు. ఈ రెండవ ఎత్తిపోతల పథకాన్ని ఎందుకు నిర్మిస్తున్నారు? అవసరం ఏంటంటే అమరావతి ప్రాంతంలో నీరు నిలబడుతుంది, ఆ నీటిని కృష్ణానదిలో పోయాలంటే తప్పనిసరి. మరి నీరు నిలబడుతుంది అని చెప్పేసినట్టే ఎంతో కొంత మునకకు గురవుతున్నట్టే కదా. ఇది తప్పుడు ప్రచారం అని ప్రభుత్వము గదమాయిస్తే మరి ఈ మాటలు మాట్లాడేవాళ్ళు లేదా విమర్శకులు నోరు మూసుకోక ఏం చేస్తారు అనే చర్చ కూడా ఒకటి ఉంది. సరే, ఏమైనా రెండవ ఎత్తిపోతల పథకాన్ని ఉండవల్లి దగ్గర ఏర్పాటు చేస్తున్నారు. ఇది మొత్తం 8400 క్యూసెక్కుల నీటి సామర్థ్యంతో ఇది ఏర్పాటవుతుంది. ఇంతకుముందు గతంలో ఆల్రెడీ ఇప్పుడు ఒకటి ఉంది కాబట్టి ఎత్తిపోతల పథకం, ఈ 2 చూసినప్పుడు సుమారు 15,000 క్యూసెక్కుల నీటిని ఎత్తి, అంటే అమరావతి ప్రాంతంలో నిల్వ ఉండే నీటిని కొండవీటి వాగు ద్వారా ఎత్తి కృష్ణానదిలో పోస్తుంది. కృష్ణానదిలో నీరు తిరిగి వెనక్కి తన్నకుండా ఉంటుంది. ఇది వాస్తవము. అయితే ఎందుకు రెండవది నిర్మిస్తున్నారు? నిజంగా ఇప్పుడు ఉన్నది ఒకటి సరిపోదా అంటే సరిపోదు. వాగుల నుంచి వచ్చే నీటి వరదలు వచ్చినప్పుడు, అంటే వర్షాలు పడినప్పుడు ఆ వాగుల్లో నుంచి వచ్చే నీటి ప్రవాహము ఎక్కువ అవుతుంది. ఒకవేళ ఆ ప్రాంతం అంతా మునిగి నీటితో నిండిపోయి కాలువలు అవంతా బురదమయమే కనుక అయితే అక్కడికి ఎవరైనా పెట్టుబడిదారులు రావడానికి కానీ, లేదు ప్రజలు నివసించడానికి కానీ చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి మేము కొన్ని వేల కోట్ల పెట్టుబడి కోసం మీకు అప్పులు ఇస్తున్నాము, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో రెండవది కట్టాలని చెప్పేసి వరల్డ్ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు ఈ 2 ఒత్తిడి చేయడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం కూడా ఆలోచించి ఇక్కడ నీటిని ఎత్తిపోయాలంటే తప్పదని చెప్పేసి రెండవ ఎత్తిపోతల పథకాన్ని ఇక్కడ నిర్మిస్తోంది. అంటే దీనిని బట్టి ఎంతో కొంత అమరావతి ప్రాంతము మునకకు గురయ్యే ప్రాంతమే. లేకపోతే అక్కడ పడిన నీళ్ళని కూడాను జల్లున కృష్ణానదిలోకి పోతే అసలు ఇక్కడ ఎత్తిపోతల పథకాలే అవసరం లేదు కొండవీటి వాగు మీద అనే చర్చ జరుగుతోంది. ఏమైనా ఇప్పుడు అమరావతి ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని కంప్లీట్గా కృష్ణానదిలోకి పంపించడానికి రెండవ ఎత్తిపోతల పథకం కూడా నిర్మిస్తున్నారు. ఇవి ఎత్తిపోతల పథకాలు ఒక 15 సంవత్సరాల పాటు మెయింటెనెన్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి కట్టినప్పుడు. ఆ తర్వాత మళ్ళీ మెయింటెనెన్స్ కోసం ప్రత్యేకంగా టెండర్లు పిలవడమో, లేదు ప్రత్యేకంగా సిబ్బంది నియమించడం ఇట్లా చేయాలి. అయితే అమరావతి ప్రాంతంలో నిలబడిపోయే నీటిని కృష్ణానదిలో పోయడానికి నిర్మిస్తున్నటువంటి ఈ కొండవీటి వాగు మీద నిర్మిస్తున్నటువంటి ఎత్తిపోతల పథకాలకు శాశ్వత పద్ధతిలో మెయింటెనెన్స్ జరగాలి. అందుకోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.